నీట్కి ఎంబీబీఎస్ మధ్య స్టూడెంట్స్కి పిచ్ ఎక్కుతుంది. ఆ పిచ్ ఎట్లుంటుందో నాకు తెలుసు, ఎందుకంటే 2 లాంగ్ టర్మ్ 1 షార్ట్ టర్మ్ చేసిన కాబట్టి నాకు ఆ పెయిన్ ఎట్లుంటుందో తెలుసు. సో మీరు ఆ కన్ఫ్యూజన్లో ఉన్నట్టయితే అబ్రాడ్ అనేది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పలేను, కానీ ఒక మంచి చాయిసే. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడానికి అసలు మాక్సిమం నీట్లో స్కోర్ ఎంత రావాలని అడిగారు. దానికి మాక్సిమం స్కోర్ అవసరం లేదు, నువ్వు జస్ట్ క్వాలిఫై అయితే చాలు, జస్ట్ పాస్ అయితే చాలు. నీకు ఇంత స్కోర్ రావాలి, నీకు ఇంత స్కోర్ వస్తేనే నువ్వు అబ్రాడ్లో సెలెక్ట్ అవుతావు, అవన్నీ ఏమి ఉండవు. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ టైం జాబ్ గురించి. పార్ట్ టైం జాబ్స్ చాలా తక్కువ దొరుకుతుంది జార్జియాలో, ఎందుకంటే చాలా మంది జార్జియన్స్ కన్నా ఎక్కువ చూసుకున్నట్టయితే ఇండియన్స్ ఉంటారు. అంటే అట్లానే కాదు, చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ అయితే ఉంటారు. పార్ట్ టైం జాబ్ దొరకడం కష్టమే కొంచెం. మరి కాలేజ్ డిస్టర్బ్ కాదా పార్ట్ టైం జాబ్ చేసుకుంటే అని ఒక చిన్న మైండ్లో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అట్లా ఏం డిస్టర్బ్ కాదు, ఎందుకంటే మన ఇండియాలో అయితే పొద్దున పోయి కాలేజ్కి సాయంత్రం లోపల తిరిగి వస్తాం, కానీ ఇక్కడ అట్లా ఉండదు. డైలీ మీకు 1 or 2 క్లాసెస్ ఉంటాయి. 1 క్లాస్ వచ్చేసి 2 hours ఉంటుంది అంతే. మీకు ఇక మిగతా టైం మొత్తం ఖాళీ. ఆ టైంలో మీరు పార్ట్ టైం జాబ్ చేసుకుంటే ఓకే. మా పార్ట్ టైం జాబ్ శాలరీ మ్యాక్సిమం స్టార్ట్ అవుతుంది 35 to 45 దాకా రావచ్చు మేబీ, కానీ దొరకడం అయితే కొంచెం కష్టమే. ట్రై చేసి వస్తుంది, ప్రాక్సీ కానీ ఎవల్యూషన్ కానీ, మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి పార్ట్ టైం జాబ్ చేయడానికి కూడా. అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయడానికి నీట్ మ్యాండేటరీగా, ఈ విషయానికి వద్దాం. అకార్డింగ్ టు ఎన్ఎంసీ రూల్స్లో చూసుకుంటే నీట్ అనేది మ్యాండేటరీ, కానీ నువ్వు నీట్ లేకుండా వచ్చినావు అనుకో, నువ్వు రిటర్న్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినాక ఇండియాలో జాబ్ అయితే చేయలేవు. నాకు ఈయాక చెప్పింది, నాకు ఈయన్న చెప్పిండు, నీది ఇదే కాలేజ్ జాయిన్ అవుతా, అవన్నీ అసలు పెట్టుకోకూరి. ఎంబీబీఎస్ అబ్రాడ్, బీఎస్సీ నర్సింగ్ అబ్రాడ్లో ఏ కోర్సెస్ కావాలన్నా ఫీల్ ఫ్రీ టు ఆస్క్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.